అల్లు అర్జున్ నాన్న మెగా ప్రొడ్యూసర్, మామ మెగాస్టార్. ఇది అల్లు అర్జున్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి అల్లు అర్జున్ టాలీవుడ్లో హీరో అవడానికి ఎటువంటి అడ్డు లేదు. దాంతో అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ 21 సంవత్సరాలకి హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సులభంగా హీరో అయితే అయ్యాడు, కానీ హీరో అయినంత సులభంగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాడు. మొదటి సినిమా హిట్ అయినా హీరోగా మాత్రం అల్లు అర్జున్ ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఆ విమర్శలేవి అల్లు అర్జున్ ఆపలేకపోయాయి. హీరో అవడం కాదు, హీరోగా నిలబడడం గొప్ప అని నమ్మి తనకు సరిపోయే కథలను ఎంచుకుంటూ ఒక్కో హిట్ తన ఖాతాలో వేసుకుంటూ విమర్శించిన ప్రతి ఒక్కరితో పొగిడించుకునే స్థాయికి వెళ్లేందుకు అల్లు అర్జున్కి ఎక్కువ రోజులు పట్టలేదు. అలా అల్లు అర్జున్ హీరోగా తనకంటూ గుర్తింపు, గౌరవంతో పాటు అభిమానులు ఇష్టంగా పిలుచుకునేందుకు స్టైల్ స్టార్ అనే బిరుదుని సొంతం చేసుకుని టాలీవుడ్లో టాప్ పొజిషన్ వైపు వేగంగా దూసుకొస్తున్న సమయంలోనే పుష్పరాజ్ లాంటి ఓర మాస్ క్యారెక్టర్తో పాన్ ఇండియా స్థాయిలో తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఏకంగా నేషనల్ అవార్డు సాధించి సగర్వంగా తెలుగు నటుల సత్తాని దేశవ్యాప్తంగా చాటిన హీరో అల్లు అర్జున్. కాబట్టి ప్రస్తుతం అల్లు అర్జున్ అంటే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన అసామాన్య నటుడు. కాబట్టి అల్లు అర్జున్ అసలు హీరో ఎలా అయ్యాడు? ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టైలిష్ స్టార్గా మారి తనకంటూ సొంతంగా ఫ్యాన్ బేస్ ఎలా సృష్టించుకోగలిగాడు? అల్లు అర్జున్ కెరీర్లో ఎదుర్కొన్న విమర్శలేంటి, సాధించిన విజయాలేంటి? ఇలా అల్లు అర్జున్ జీవితానికి సంబంధించిన ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ఈ వీడియో అనేది అల్లు అర్జున్ ఇష్టపడే అభిమానుల నుంచి ఆయన్ని విమర్శించే హ్యాటర్స్ వరకు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, అల్లు అర్జున్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏమిటి? తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. టాలీవుడ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ గారు ఒకరు. అలనాటి నటుడు అల్లు రామలింగయ్య గారి కుమారుడుగా నటన వైపు రాకుండా 1972లోనే గీతా ఆర్ట్స్ సంస్థను స్థాపించి సినిమా డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ వైపు వెళ్ళి 1974 నుంచి సినిమా ప్రొడ్యూసర్గా సినిమాలు తీస్తున్నారు. 1980 ఫిబ్రవరి 20న అల్లు అరవింద్ గారి చెల్లెలు సురేఖ గారిని మెగాస్టార్ చిరంజీవి గారితో వివాహం జరిపించడం ద్వారా అల్లు అరవింద్ గారికి చిరంజీవి గారికి మధ్య బావా బామ్మర్దుల సంబంధం ఏర్పడింది. ఇక 1982 ఏప్రిల్ 8న అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారి రెండో సంతానంగా జన్మించారు. అంటే అల్లు అర్జున్ గారు పుట్టే సమయానికే తాత అల్లు రామలింగయ్య గారు గొప్ప నటుడు, తండ్రి అల్లు అరవింద్ గారు పెద్ద నిర్మాత, మామ చిరంజీవి గారు టాలీవుడ్లో ఎదుగుతున్న హీరో. ఇలా అల్లు అర్జున్ గారు పుట్టడమే సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. అల్లు అర్జున్ చెన్నైలో జన్మించడం వల్ల చిన్నతనం అంతా చెన్నైలోనే గడిచింది. అల్లు అర్జున్ పుట్టిన తర్వాత 4 సంవత్సరాల పాటు నామకరణం చేయలేదు. అందరూ బన్నీ అనే పిలిచేవారు. కానీ బన్నీని చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్ స్కూల్లో జాయిన్ చేద్దామని వెళ్ళేసరికి ఏ పేరుతో జాయిన్ చేయాలో అర్థం కాలేదు. దాంతో అప్పటికప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ అల్లు అరవింద్ గారు ఆ అక్షరంతో ఉండే పేర్లను పరిశీలించి అర్జున్ అనే పేరును సెలెక్ట్ చేశారు. దాంతో అప్పటి వరకు ఉన్న బన్నీ కాస్త తన 4వ సంవత్సరం నుంచి స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు అల్లు అర్జున్ అయ్యాడు. అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేవాడు. ఇంట్లో, స్కూల్లో అల్లరి బాగా చేసేవాడు. దాంతో చదువులో ఎప్పుడు సరైన మార్కులు వచ్చేవి కావు. అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచే తన తండ్రితో పాటు సినిమా షూటింగ్లకు వెళ్తూ ఉండేవారు. అలా అల్లు అర్జున్ని 2 సంవత్సరాల వయసులో చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న విజేత సినిమా షూటింగ్కి అల్లు అరవింద్ గారు తీసుకెళ్లారు. దాంతో విజేత సినిమా డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారు అల్లు అర్జున్ను చూసి ఆ సినిమాలో ఒక చిన్న బాల్యనటుడు క్యారెక్టర్ ఉంటే వెంటనే అల్లు అర్జున్తో ఆ క్యారెక్టర్ షూట్ చేశారు. అలా 1995లో విడుదలైన విజేత సినిమాలో మంజుల గారి కొడుకు క్యారెక్టర్లో నటించిన బాల్యనటుడు అల్లు అర్జునే. అలా అల్లు అర్జున్ తన 2 సంవత్సరాల వయసుకే తొలిసారి సినిమాలో నటించారు. ఇక 1986లో వచ్చిన అప్పటి సూపర్ హిట్ మూవీ స్వాతిముత్యంలో ఆ సినిమా డైరెక్టర్ విశ్వనాథ్ గారు కమల్ హాసన్ మనవడి క్యారెక్టర్ని అల్లు అర్జున్తో చేయించి రెండోసారి తెర మీద కనిపించేలా చేశారు. ఈ 2 సినిమాల్లో అల్లు అర్జున్వి చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు కాకపోయినా అల్లు అర్జున్కి సినిమాలో నటించాలి అనే ఆసక్తిని పెంచేందుకు మాత్రం ఉపయోగపడ్డాయి. ఇక చిన్నప్పటి నుంచి సినిమా షూటింగ్లకు అడపాదడపా వెళుతూ సినిమా హీరోలను గమనిస్తూ ఆ క్రమంగా అల్లు అర్జున్ కూడా సినిమా హీరో కావాలి అనుకున్నాడు. సినిమా హీరో అయ్యేందుకు మరో బలమైన కారణం అల్లు అర్జున్ చదువులో వెనకబడి ఉండడం కూడా. అలా చదువులో సరిగ్గా మార్కులు రాకపోయేసరికి సినిమాలే తన కెరీర్ అనే స్పష్టమైన ఆలోచన అల్లు అర్జున్కి తన 12వ సంవత్సరంలోనే వచ్చింది. ఇక అల్లు అర్జున్ ఎదుగుతున్న సమయంలో ఆయన కుటుంబం చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చింది. అల్లు అర్జున్ ప్రోగ్రెస్ కార్డు విషయంలో ఎప్పుడూ కంగారు పడుతూనే ఉండేవాడు.
ఎప్పుడు ప్రోగ్రెస్ కార్డు వచ్చినా అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్కి వస్తున్న మార్కులను చూసి ఆయన తిట్టేవారు. కానీ అరవింద్ గారు ఎప్పుడూ అల్లు అర్జున్నే ఇంకా బాగా చదవాలి అని ఒత్తిడి మాత్రం పెట్టలేదు. అలా ఎప్పుడు చదువులో వెనకాలే ఉండే అల్లు అర్జున్ తన 8వ తరగతిలోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్తో పాటు పియానో కూడా నేర్చుకున్నాడు. ఇక డ్యాన్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ కేవలం మావయ్య చిరంజీవి గారి సినిమాలు చూస్తూ చిరంజీవి గారిలా డ్యాన్స్ స్టెప్పులు ట్రై చేసేవాడు. దాంతో అల్లు అర్జున్కు ఉన్న ఆసక్తిని గమనించి చిన్నప్పుడే తనకి డ్యాన్స్ కూడా నేర్పించారు. అల్లు కుటుంబంలో కానీ చిరంజీవి కుటుంబంలో కానీ ఏ ఫంక్షన్ జరిగినా అల్లు అర్జున్ డ్యాన్స్ లేకుండా ఉండేది కాదు. ఇక అల్లు అర్జున్తో పాటు రామ్ చరణ్ కూడా డ్యాన్స్ చేసేవాడు. రామ్ చరణ్ అల్లు అర్జున్ కన్నా 3 సంవత్సరాలు చిన్నవాడు. దాంతో ఇద్దరూ చిన్నప్పటి నుంచి వేరువేరు క్లాసుల్లో చదివేవారు. ఒకవైపు రామ్ చరణ్ పూర్తిగా సినిమాల మీద అయిష్టంతో పెరిగితే అల్లు అర్జున్ మాత్రం సినిమాల మీద ఆసక్తితో పెరిగాడు. అల్లు అర్జున్కి 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అల్లు అర్జున్ డ్యాన్స్ మీద ఉన్న ఇష్టాన్ని గమనించిన చిరంజీవి గారు ఆయన హీరోగా నటించిన డాడీ సినిమాలో డ్యాన్స్ రిలేటెడ్ క్యారెక్టర్లో అల్లు అర్జున్ అయితే సరిగ్గా సరిపోతారని భావించి చిరంజీవి గారు ఆ క్యారెక్టర్ని అల్లు అర్జున్ చేత చేయించారు. డాడీ సినిమాలో అల్లు అర్జున్ చేసిన క్యారెక్టర్ పేరు గోపీకృష్ణ. గోపీకృష్ణ క్యారెక్టర్ డాడీ సినిమాలో కొద్దిసేపే ఉన్నప్పటికీ ఆ క్యారెక్టర్ కనిపించినంతసేపు కష్టమైన డ్యాన్స్ స్టెప్పుల్లో కూడా సులభంగా వేస్తూ అభిమానుల దృష్టిలో మాత్రం గుర్తుండిపోయాడు. దాంతో మొట్టమొదటిసారి అల్లు అర్జున్ చిరంజీవి గారు అల్లుడు అని అభిమానులకు పరిచయం అయ్యాడు. దాంతోపాటు చిరంజీవి గారు అల్లుడు మంచి డాన్సర్ అనే గుర్తింపు కూడా సాధించాడు. అయితే అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి బాగా బొమ్మలు వేసేవాడు. దాంతో అరవింద్ గారు యానిమేషన్ కోర్సులో చేర్పించేందుకు అల్లు అర్జున్ కెనడా పంపించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ అల్లు అర్జున్ మాత్రం నేను సినిమా హీరో అవుతా అని చెప్పి యానిమేషన్ కోర్సులో చేరేందుకు కెనడా వెళ్ళనని చెప్పారు. అయితే అరవింద్ గారికి అల్లు అర్జున్ అమ్మగారికి ఇద్దరికీ అల్లు అర్జున్ సినిమాల్లో రాణించలేడు అనే అభిప్రాయం బలంగా ఉండేది. అల్లు అర్జున్కి ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినా అల్లు అర్జున్ మాత్రం తాను సినిమా హీరోనే అవుతానని తెగేసి చెప్పాడు. ఈ విషయం కొన్ని రోజులకి చిరంజీవి గారి దాకా వెళ్ళింది. దాంతో చిరంజీవి గారు అరవింద్ గారికి బన్నీ ఇష్టాన్ని ఎందుకు కాదనాలి, ముందైతే యాక్టింగ్ స్కూల్లో చేర్పించు, వాడికే నటనలో ఉన్న కష్టసుఖాలు అర్థమవుతాయి అనే సలహా ఇచ్చారు. ఇక చేసేదేం లేక హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, రణవీర్ సింగ్ లాంటి వారు ట్రైనింగ్ తీసుకున్న ముంబైలోని కిషోర్ నమితా కపూర్ యాక్టింగ్ స్కూల్లో అల్లు అర్జున్ కూడా జాయిన్ చేశారు. ఆయన యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడే అరవింద్ గారు అల్లు అర్జున్ని తొలిసారి హీరోగా లాంచ్ చేసేందుకు డైరెక్టర్ కోసం ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే చిరంజీవి గారు అరవింద్ గారితో ఎందరినో టాలీవుడ్కి పరిచయం చేసిన లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్ర గారు అయితే బాగుంటుందని సలహా ఇచ్చారు. అప్పటికే రాఘవేంద్రరావు గారు 99 సినిమాలు పూర్తి చేసుకుని చిరంజీవి గారితో తన 100వ సినిమా తీసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో అరవింద్ గారు అల్లు అర్జున్ని తన 100వ సినిమాలో లాంచ్ చేయాల్సిందిగా అడిగారు. అరవింద్ గారు ఆ విధంగా అడుగుతారని ఏమాత్రం ఊహించిన రాఘవేంద్రరావు గారు అల్లు అర్జున్తో తన 100వ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. నేను నా 100వ సినిమాలో చిరంజీవి గారిని హీరోగా అనుకుంటున్నాను, కాబట్టి 101వ సినిమా మాత్రం మీ అబ్బాయితోనే చేస్తానని చెప్పారు. కానీ రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్ తన కెరీర్లో మైల్ స్టోన్ లాంటి 100వ సినిమాలో ఒక కొత్త హీరోని పరిచయం చేయడం వల్ల సినిమాకు హైప్ బాగా వస్తుంది. కాబట్టి అరవింద్ గారు రాఘవేంద్ర గారితో రెమ్యూనరేషన్ ఎంతైనా నేను ఇస్తాను, ఎంత బడ్జెట్ అయినా నేను చూసుకుంటా, కానీ 100వ సినిమా మాత్రం మా అబ్బాయితోనే చేయాలని చెప్పారు. దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో ఉన్న రాఘవేంద్రరావు గారికి చిరంజీవి గారి నుంచి ఫోన్ వచ్చింది. 101 సినిమా మనం చేద్దాం, కానీ 100వ సినిమా మాత్రం మా అల్లుడితో చేయండి అని చెప్పి రాఘవేంద్రరావు గారిని ఒప్పించారు. దాంతో ఇక రాఘవేంద్రరావు గారు కూడా తప్పని పరిస్థితుల్లో తన 100వ సినిమాని అల్లు అర్జున్తో చేసేందుకు స్టోరీ డిస్కషన్స్ ప్రారంభించారు. రాఘవేంద్రరావు గారికి కూడా అది 100వ సినిమా కాబట్టి సినిమా హిట్ అవ్వడం ఆయనకి కూడా చాలా అవసరం. దాంతో ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే అన్నట్టుగా రాఘవేంద్రరావు గారు పనులు మొదలుపెట్టారు. 2002లో వచ్చిన చిరంజీవి గారి బ్లాక్ బాస్టర్ మూవీ ఇందిరా సినిమాకు స్టోరీ అందించిన చిన్ని కృష్ణ గారికి అల్లు అర్జున్ కోసం కథను రాసే అవకాశం ఇచ్చారు. ఇక చిన్ని కృష్ణ గారు 2 కథలు సిద్ధం చేస్తే అందులో ఒకదాన్ని ఫైనల్ చేశారు. అదే గంగోత్రి స్టోరీ. అల్లు అరవింద్ గారు, అశ్విని దత్ గారు ఇద్దరు కలిసి జాయింట్గా గంగోత్రి సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. హీరోయిన్గా కొత్తవారైతే బాగుంటుందని ఆర్తి అగర్వాల్ చెల్లెలు అతిథి అగర్వాల్ను తీసుకున్నారు. ఇక 2002లో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో గంగోత్రి సినిమా షూటింగ్ ప్రారంభమైంది. గంగోత్రి సినిమా విషయంలో అల్లు అరవింద్ గారు ఎక్కడ తగ్గలేదు. ఒక్క హీరోయిన్లను మినహాయించి సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని ఏరికోరి అప్పటికే టాలీవుడ్లో మంచి పేరు ఉన్న వారిని పనిచేసేందుకు ఒప్పించారు. ఎంఎం కీరవాణి లాంటి వారితో సినిమాకు మ్యూజిక్ అందించారు. నటుల విషయంలో ప్రకాష్ రాజ్, సుమన్, సీత, తెలంగాణ శకుంతల, బ్రహ్మానందం, సునీల్, తనికెళ్ల భరణి ఇలా అందరినీ ఏరుకోరి ఎంపిక చేసి పెద్ద సినిమాకు ఏమాత్రం తక్కువ కాకుండా జాగ్రత్త పడ్డారు. అసలే రాఘవేంద్రరావు గారికి 100వ చిత్రం కావడంతో
సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత అల్లు అర్జున్ బాగానే నటిస్తున్నా హీరోయిన్తో కలిసి నటించాల్సిన సందర్భాల్లో మాత్రం సిగ్గుపడుతూ టేకుల మీద టేకులు తీసుకుంటూ చాలా సమయం వృధా చేసేవాడు. దాంతో రాఘవేంద్రరావు గారు అల్లు అర్జున్కి అతిథి అగర్వాల్కి మధ్య కెమిస్ట్రీ కుదిరేలా ఒక 2 రోజుల పాటు వారిద్దరిని ఏకాంతంగా వదిలేసి వారి మధ్య మొహమాటం తగ్గించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నుంచి అల్లు అర్జున్ అతిథి అగర్వాల్తో చాలా సహజంగా నటించాడు. అలా షూటింగ్ పూర్తయిన తర్వాత రాఘవేంద్రరావు గారి 100వ సినిమాగా గంగోత్రి 2003 మార్చి 28న రిలీజ్ అయింది. గంగోత్రి మూవీ విడుదలైన రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ సినిమా చూసిన వారిలో చాలామంది అల్లు అర్జున్ను చూసి ఇతనేం హీరోరా, డబ్బులు ఉంటే ఎలాంటోడైనా హీరో అయిపోవచ్చా, మెగాస్టార్ మేనల్లుడు అయితే హీరోని చేసేస్తారా అని కామెంట్లు చేశారు. కానీ సినిమాలో ప్రేక్షకులకి బాగా తెలిసిన ఇతర నటులు కూడా ఉండటంతో గంగోత్రి ఫ్యామిలీ ఆడియన్స్కు బాగానే నచ్చింది. కానీ అల్లు అర్జున్ గురించి వచ్చిన టాక్ మాత్రం ఏకంగా అల్లు అరవింద్ చిరంజీవి గారి దాకా వెళ్ళింది. చిరంజీవి గారు అల్లు అర్జున్ని పిలిపించుకొని నటన మీద దృష్టి పెట్టు, ఎవరేమన్నా పట్టించుకోవద్దు అనే సలహా ఇచ్చి అల్లు అర్జున్కి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. దాంతో అల్లు అర్జున్కి కూడా సొంతంగా తానేంటో తానే నిరూపించుకోవాలి, అంతేగాని చిరంజీవి గారి అల్లుడు లేదా అల్లు అరవింద్ కొడుకు అనే ట్యాగ్లైన్ పూర్తిగా పోయేలా కష్టపడాలి అనే నిర్ణయానికి వచ్చారు. అయితే కామెంట్లు ఎలా ఉన్నా 2003వ సంవత్సరం బెస్ట్ డెబ్యూ యాక్టర్గా నంది అవార్డు మాత్రం అల్లు అర్జున్కి వచ్చింది. ఇక డైరెక్టర్ సుకుమార్ హీరో ప్రభాస్ కోసం యూత్ఫుల్ లవ్ స్టోరీని సిద్ధం చేసి ప్రభాస్కి చెప్తే ప్రభాస్ ఆర్య స్టోరీ తనకు సూట్ అవ్వదని రిజెక్ట్ చేశారు. కానీ సుకుమార్ అప్పటికే దిల్ రాజు గారికి కథ చెప్పి దిల్ రాజు గారిని సినిమా ప్రొడ్యూసర్కి ఒప్పించాడు. కానీ ప్రభాస్ కాదనడంతో దిల్ రాజు గారు అల్లు అర్జున్ని సజెస్ట్ చేయడంతో సుకుమార్ ఆర్య స్టోరీని అరవింద్ గారికి చిరంజీవి గారికి చెప్పి ఒప్పించాడు. దాంతో ప్రభాస్ కోసం రాసుకున్న కథ కాస్త అల్లు అర్జున్ వరకు వెళ్ళి అల్లు అర్జున్ హీరోగా షూటింగ్ ప్రారంభమైంది. 2004 మే 7న విడుదలైన ఆర్య మూవీ అప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న లవ్ స్టోరీలకు ఏమాత్రం సంబంధం లేకుండా ఒక కొత్త తరహా ప్రేమ కథను ప్రేక్షకులకు పరిచయం చేసింది. సుకుమార్ ఆర్యను డైరెక్ట్ చేసిన విధానం, అల్లు అర్జున్ ఎనర్జెటిక్గా నటించిన తీరు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇవన్నీ కలిసి ఆర్యను సూపర్ హిట్గా నిలిపాయి. కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్తో తీసిన ఆర్య సినిమా ఆ రోజుల్లోనే 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఆర్య మలయాళంలో కూడా డబ్ అయ్యి అక్కడి నుంచి కూడా మంచి టాక్ తెచ్చుకుంది. అల్లు అర్జున్ తన కెరీర్లో 2వ సినిమా నుంచే మలయాళంలో కూడా తన మార్కెట్ను విస్తరించడం మొదలుపెట్టాడు. ఇక ఆర్య సినిమాలో అల్లు అర్జున్ చూసిన టాలీవుడ్ ప్రేక్షకులు నిజంగా ఆశ్చర్యపోయారని చెప్పాలి. గంగోత్రిలో కనిపించిన హీరోనేనా ఆర్య సినిమాలో నటించింది అనేంతలా ఆర్య మూవీలో అల్లు అర్జున్ నటనలో డ్యాన్స్లో వేరియేషన్ కనిపించింది. ఆర్య కూడా హిట్ అవడంతో అరవింద్ గారు అల్లు అర్జున్ కోసం ఒక మాస్ స్టోరీ ఉంటే చెప్పమని వివి వినాయక్ గారితో సంప్రదింపులు జరిపారు. వినాయక్ గారు అరవింద్ గారి ఆఫర్ని కాదనలేక అల్లు అర్జున్ కోసం ఒక మాస్ స్టోరీని తయారు చేసి వినిపించారు. చిరంజీవి గారు కూడా స్టోరీ విని కొన్ని మార్పులు చేశారు. ఫైనల్గా స్టోరీ అంతా రెడీ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అదే బన్నీ మూవీ. అల్లు అర్జున్ కెరీర్లో 3వ సినిమాగా 2005 ఏప్రిల్ 5న బన్నీ రిలీజ్ అయింది. వినాయక్ గారికి అప్పటికే స్టార్ డైరెక్టర్గా పేరు ఉండటం, అల్లు అర్జున్ కూడా వరుసగా 2 హిట్లు కొట్టి ఊపు మీద ఉండడంతో బన్నీ మూవీకి కూడా రిలీజ్కి ముందు ఆడియన్స్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే బన్నీ సూపర్ హిట్ టాక్తో అంచనాలకు తగ్గట్టే ఆడింది. అల్లు అర్జున్ అప్పటి వరకు చేసిన గంగోత్రి, ఆర్య, బన్నీ ఈ 3 సినిమాలు వరుస హిట్లు కావడంతో అల్లు అర్జున్ మీద టాలీవుడ్లో మంచి టాలెంటెడ్ యాక్టర్ అనే అభిప్రాయం ఏర్పడింది. గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ మీద వచ్చిన ప్రతి బ్యాడ్ కామెంట్కి 2 సంవత్సరాలు తిరిగేలోపే తన నటన, డ్యాన్స్తో కెరీర్ స్టార్టింగ్లోనే హ్యాట్రిక్ హిట్స్ కొట్టి సమాధానం చెప్పాడు అల్లు అర్జున్. ఇక హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఊపులో అల్లు అర్జున్ 2005లో డైరెక్టర్ కరుణాకర్ చెప్పిన యూత్ఫుల్ కామెడీ లవ్ స్టోరీ హ్యాపీ మూవీ ఫైనల్ చేశాడు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్లో జెనీలాతో కలిసి అల్లు అర్జున్ హీరోగా చేసిన హ్యాపీ మూవీ 2006 జనవరి 26న రిలీజ్ అయింది. కానీ హ్యాపీ మూవీ మాత్రం అనుకున్నంతగా ఆడియన్స్ ఆకట్టుకోలేకపోయింది. దాంతో అల్లు అర్జున్ కెరీర్లో మొదటిసారి ఫ్లాప్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. హ్యాపీ తర్వాత 2005లో తమిళ్లో హీరో విజయ్ నటించిన సూపర్ హిట్ మూవీ శివకాశిని పూరి జగన్నాథ్ డైరెక్షన్లో అల్లు అర్జున్తో రీమేక్ చేయాలనుకున్నారు. రీమేక్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ శివకాశి కథను తెలుగు ఆడియన్స్కి నచ్చే విధంగా మార్పులు చేయడానికి పూరి జగన్నాథ్ బ్యాంకాక్ వెళ్ళాడు. బ్యాంకాక్లో పూరి జగన్నాథ్ గారు శివకాశి కథన ఆధారంగా దేశముద్రు స్టోరీ రాశారు. దేశముద్రు స్టోరీ కూడా అందరికీ నచ్చడంతో 2006 జూన్ 19న దేశముద్రు మూవీ షూటింగ్ ప్రారంభమైంది. హన్సిగా హీరోయిన్గా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 2007 జనవరి 12 రిలీజ్ అయిన ఈ దేశముద్రు సినిమా తెలుగు ఆడియన్స్కి విపరీతంగా నచ్చింది. దేశముద్రు కోసం అల్లు అర్జున్ 6 ప్యాక్ బాడీ రెడీ చేశారు.
టాలీవుడ్లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ చేసిన మొట్టమొదటి హీరో అల్లు అర్జునే. దేశముద్రలో అల్లు అర్జున్ బాడీ, ఫైట్స్, డ్యాన్స్, లాంగ్ హెయిర్ ఇవన్నీ అల్లు అర్జున్లో ఉన్న సత్తాని తెలుగు ఆడియన్స్కి గుర్తుండిపోయేలా చేశాయి. దేశముద్రలో అల్లు అర్జున్ నటనకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. దాంతో అల్లు అర్జున్ మార్కెట్ దేశముద్ర నుంచి మరింత పెరిగింది. తెలుగులో అల్లు అర్జున్కి ఇక తిరుగులేదు అనే స్థాయిలో అల్లు అర్జున్కి గుర్తింపు లభించింది. ఇక దేశముద్ర తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన పరుగు స్టోరీని ఓకే చేశాడు అల్లు అర్జున్. 2008 మే 1న రిలీజ్ అయిన పరుగు యూత్ ఆడియన్స్తో సహా ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకుంది. అల్లు అర్జున్ కెరీర్లో మంచి సినిమాగా నిలిచింది. ఆ రోజుల్లో 20 కోట్ల షేర్ కలెక్ట్ చేసి కమర్షియల్గా సక్సెస్ అయింది. అయితే పరుగు మూవీలో అల్లు అర్జున్ నటన తన ఖాతాలో మరో నంది అవార్డుని చేరేలా చేసింది. దేశముద్రు లాంటి మాస్ హిట్ తర్వాత అల్లు అర్జున్ పరుగు లాంటి క్లాస్ మూవీని ఒప్పుకోవడం అల్లు అర్జున్ నటనలో ఎలాంటి వేరియేషన్స్ చూపించగలడో అర్థం చేసుకోవచ్చు. ఇక పరుగు తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని 2009లో ఆర్య డైరెక్టర్ సుకుమార్తో కలిసి ఆర్యకు సీక్వెల్గా ఆర్య 2 మూవీని మొదలుపెట్టాడు. తెలుగులో సిక్స్ ప్యాక్ ట్రెండ్ అల్లు అర్జున్ సెట్ చేస్తే సీక్వెల్ ట్రెండ్ కూడా అల్లు అర్జున్ మొదలుపెట్టాడు. తెలుగు, మలయాళంలో రిలీజ్ అయిన ఆర్య 2 అల్లు అర్జున్ని స్టైలిష్ స్టార్ని చేసింది. కథ, కథనం ఇవన్నీ ఆర్య రేంజ్లో లేకపోయినా అల్లు అర్జున్ నటన, అల్లు అర్జున్ స్టైల్, అల్లు అర్జున్ డ్యాన్స్ ఇవన్నీ ఆర్య 2 మూవీకి చాలా బాగా ఉపయోగపడేలా చేశాయి. ఆర్య 2 నుంచి అల్లు అర్జున్కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల యువత అల్లు అర్జున్ హెయిర్ స్టైల్, అల్లు అర్జున్ డ్యాన్స్ స్టెప్స్ ఇవన్నీ వారు కూడా మెయింటైన్ చేయడం మొదలుపెట్టారు. 2009లో కొత్తగా ఐప్యాడ్లు మార్కెట్లోకి వచ్చిన రోజుల్లో ఆర్య 2 సాంగ్స్ ట్రెండ్ సెట్ చేశాయని చెప్పాలి. ఇక అల్లు అర్జున్ యాక్టింగ్ వేరియేషన్కి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఇక ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్ గుణశేఖర్ డైరెక్షన్లో వరుడు మూవీ చేశాడు. కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో ఉంచుకొని చేసిన ఆ సినిమా ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. అల్లు అర్జున్ కెరీర్లో చాలా పెద్ద ఫ్లాప్ వరుడు లాంటి ఫ్లాప్ తర్వాత ఎలా హిట్ కొట్టాలని ఆలోచిస్తారు. కానీ అల్లు అర్జున్ మాత్రం సరదాగా డైరెక్టర్ క్రిష్ చెప్పిన వేదం స్టోరీకి కనెక్ట్ అయిపోయి కేబుల్ రాజ్ క్యారెక్టర్ నాకు కావాలని అడిగి మరీ నటించాడు. నిజానికి వేదం సినిమాలో కేబుల్ రాజ్ క్యారెక్టర్కి అంత స్కోప్ ఉండదు. క్యారెక్టర్లో పాజిటివిటీ కూడా ఉండదు. కెరీర్లో ఎదుగుతున్న ఏ హీరో కూడా ఆ క్యారెక్టర్ చేసేందుకు ఇష్టపడాడు. కానీ అల్లు అర్జున్ కేబుల్ రాజ్ క్యారెక్టర్ని అడిగి మరీ దక్కించుకోవడం అంటే అల్లు అర్జున్ ధైర్యాన్ని మెచ్చాల్సిందే. వేదం సినిమా హిట్ అయినా అల్లు అర్జున్ పాత్రను చూసిన అందరూ అల్లు అర్జున్లో ఉన్న నటుడిని పొగడకుండా ఉండలేకపోయారు. అంత న్యాచురల్గా అల్లు అర్జున్ కేబుల్ రాజ్ పాత్రలో ఇమిడిపోయారు. ఇక 2011లో అల్లు అర్జున్ చేసిన భారీ ప్రయోగం బద్రీనాథ్. అల్లు అర్జున్కి బన్నీ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వివి వినాయక్, చిన్ని కృష్ణ ఇద్దరూ కలిసి హిందూ దేవాలయాలను కాపాడే ఒక సమురై క్యారెక్టర్, దాంతోపాటు తను ప్రేమించిన అమ్మాయి కోసం తన ఆశయాన్ని, బాధ్యతల్ని వదులుకోలేని ప్రేమికుడిగా అల్లు అర్జున్ చూపించే ప్రయత్నం చేశారు. 2010లో షూటింగ్ మొదలైన బద్రీనాథ్ టీజర్, ట్రైలర్ ఇలా ఒక్కొక్కటిగా బయటకు వచ్చాక అల్లు అర్జున్ లుక్స్ చూసి మొత్తం టాలీవుడ్ అంతా అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుంది. అల్లు అర్జున్ కత్తిసాము, జిమ్నాస్టిక్ స్టైల్, ఫైట్స్ ఇవన్నీ బద్రీనాథ్ మూవీ మీద అంచనాలను బాగా పెంచాయి. ఇక బద్రీనాథ్ షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడే 2011 మార్చి 6న అల్లు అర్జున్ స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఇక అల్లు అర్జున్ పెళ్లి జరిగిన 3 నెలల్లోనే బద్రీనాథ్ విడుదలైంది. 2011 జూన్ 11న విడుదలైన బద్రీనాథ్ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. కానీ అల్లు అర్జున్ చేసిన ఫైట్లు, కత్తిసాము ఇవన్నీ అభిమానులు మాత్రం సంతృప్తిపరిచాయి. ఇక భారీ అంచనాలు అందుకోలేకపోయిన బద్రీనాథ్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే అని అల్లు అర్జున్ కాస్త సమయం తీసుకొని చేసిన సినిమా జులాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఆసక్తికరమైన కథ, ఆకట్టుకునే డైలాగ్స్తో అల్లు అర్జున్లో మరో కొత్త కోణాన్ని పరిచయం చేసిన సినిమా జులాయి. జూన్లో బద్రీనాథ్ రిలీజ్ అయిన వెంటనే షూటింగ్ మొదలవలసిన ఈ సినిమా అల్లు అర్జున్ భుజానికి గాయమైన కారణంగా ఆస్ట్రేలియాలో ఆపరేషన్ చేయించుకుని వచ్చే వరకు ఆగాల్సి వచ్చింది. దాంతో జులై సినిమా 6 నెలలు పోస్ట్పోన్ అయింది. 2011 నవంబర్ 2న జులై మూవీ షూటింగ్ ప్రారంభమైంది. 2012 ఆగస్టు 9న జులై విడుదలైంది. 1500 కోట్ల రూపాయల భారీ దొంగతనం నేపథ్యంలో వచ్చిన జులాయి సూపర్ హిట్ అనే టాక్ని మొదటి రోజే తెచ్చుకుంది. దాంతో మళ్ళీ అల్లు అర్జున్ ఆర్య 2, వరుడు, బద్రీనాథ్ లాంటి వరుస ఫ్లాపుల తర్వాత జులైతో హిట్ కొట్టాడు. ఇక జులై తర్వాత 2013లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో అనే మూవీ కాస్త నిరాశపరిచింది. కానీ 2014లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఎవడూ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో నటించి ఎవడూ హిట్ అవడంలో అల్లు అర్జున్ కూడా భాగమయ్యాడు. ఇక అదే 2014లో సురేందర్ రెడ్డి డైరెక్షన్లో శృతి హాసన్తో కలిసి నటించిన రేసుగుర్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రేసుగుర్రం సినిమా అల్లు అర్జున్లో ఉన్న కామెడీ యాంగిల్ను బయటికి తీసిందని చెప్పాలి. అల్లు అర్జున్ కెరీర్లో 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన సినిమాల్లో రేసుగుర్రం కూడా ఉంటుంది. ఇక నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ లెజెండ్ని కూడా తట్టుకొని
100 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ ఆ సమయంలో కలెక్ట్ చేసింది. ఇక 2015లో త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి క్లాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది, హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక 2015లో అల్లు అర్జున్ చేసిన మరో ప్రయోగం రుద్రమదేవి. గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన రుద్రమదేవి మూవీలో గోన గన్నారెడ్డి క్యారెక్టర్ అల్లు అర్జున్ కెరీర్లో చెప్పుకోదగ్గ క్యారెక్టర్. తెలంగాణ యాసలో అల్లు అర్జున్ చెప్పిన ప్రతి డైలాగ్ ఆడియన్స్ను ఆకట్టుకుంది. రుద్రమదేవి సినిమాకి అప్పటికే అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అవ్వడంతో అల్లు అర్జున్ గుణశేఖర్ కోసం ఫ్రీగా నటించి ప్రతిదీ డబ్బు కోసమే కాదు కొన్నిసార్లు ఫ్రెండ్షిప్ కోసం కూడా చేయాల్సి వస్తుందని నిరూపించాడు. ఇక అల్లు అర్జున్కి కేరళలో కూడా మార్కెట్ ఉండడంతో రుద్రమదేవి మలయాళంలో కూడా డబ్ చేసి కేరళలో రిలీజ్ చేశారు. అనుష్క, రానా లాంటి వారితో పాటు అల్లు అర్జున్ కూడా ఉండటంతో రుద్రమదేవి మూవీ పెట్టిన ఖర్చు రాబట్టుకోగలిగింది. ఇక మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో 2016 ఏప్రిల్ 22న సరైనోడుతో అల్లు అర్జున్ ఆడియన్స్ ముందుకొచ్చాడు. అసలే మాస్ డైరెక్టర్, అందులోనూ అల్లు అర్జున్ లాంటి ఎనర్జెటిక్ హీరో. దాంతో సరైనోడు రిలీజ్ అయిన రోజు నుంచే ఓరా మాస్ టాక్తో దూసుకుపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ఆడియన్స్ కూడా సరైనోడు సినిమాను ఆదరించారు. దాంతో ఆంధ్ర, తెలంగాణలో 97 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక కేరళలో కూడా మరో 12 కోట్లు కలెక్ట్ చేసి అల్లు అర్జున్ కెరీర్లో 100 కోట్ల సినిమాకి నిలిచింది. సరైనోడులో అల్లు అర్జున్ కోపం, కామెడీ, సెంటిమెంట్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ నటించిన విధానం అప్పటి వరకు చేసిన సినిమాల్లోకెల్లా చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పొచ్చు. కానీ 2017లో హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన డీజే మూవీ అంతలా ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. దువ్వాడ జగన్నాథం పాత్రలో అల్లు అర్జున్ ఆకట్టుకున్న ఓవరాల్గా సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక 2012లో వచ్చిన నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ అల్లు అర్జున్ మాత్రం సినిమా కోసం ఎంత చేయాలో అదంతా తన నటనతో కనిపించేలా నటించాడు. సోల్జర్గా అల్లు అర్జున్ ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డా కష్టానికి తగ్గ ఫలితం మాత్రం రాలేదు. 2003 నుంచి వరుసగా నటిస్తూ ఏడాదికి కనీసం ఒక్కో సినిమాతోనైనా ప్రేక్షకులను పలకరిస్తున్న అల్లు అర్జున్ కెరీర్లో 2019వ సంవత్సరం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ 2019లో అభిమానుల నిరీక్షణకు అర్థం ఉండేలా 2020 నుంచి అల్లు అర్జున్ తన సినిమా ప్రస్థానాన్ని పూర్తిగా మార్చేసే విధంగా కథలో ఎంపిక చేయడం మొదలుపెట్టాడు. 2020లో త్రివిక్రమ్ డైరెక్షన్లో పూజా హెగ్దేతో కలిసి నటించిన అలా వైకుంఠపురంలో మూవీ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. 2020 జనవరిలో వచ్చిన ఈ సినిమా తొలి రోజే 85 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వరల్డ్లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. వారం తిరిగేలోపు 100 కోట్లు పైబడి వసూలు సాధించింది. హిందీ వర్షన్ లేకుండా కేవలం తెలుగు, మలయాళం భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అల్లు అర్జున్ కెరీర్లో 200 కోట్ల కలెక్షన్ సాధించిన తొలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక సౌత్ ఇండియా భాషలో మాత్రమే విడుదలై 200 కోట్లు సాధించిన 6వ సినిమాగా అలా వైకుంఠపురం రికార్డ్ సాధించింది. ఈ సినిమా టోటల్గా 280 కోట్లు వసూలు చేసి కమర్షియల్గా భారీ లాభాలను తీసుకురావడంతో పాటు ఈ సినిమా మ్యూజిక్ మొత్తం బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఈ సినిమాలో బుట్టబొమ్మ సాంగ్ యూట్యూబ్లో 878 మిలియన్ల కన్నా ఎక్కువ వ్యూస్ సాధించింది. భాషతో సంబంధం లేకుండా ఇండియా మొత్తం ఈ సాంగ్ ట్రెండ్ అయింది. దాంతో అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి మొత్తం ఇండియా అంతా మాట్లాడుకుందని చెప్పాలి. ఇక అలా వైకుంఠపురంలో లాంటి భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడో అనే ఆసక్తితో అభిమానులు ఎదురు చూస్తున్నప్పుడు రంగస్థలంలో లాంటి భారీ సినిమా తర్వాత సుకుమార్ నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో అనే వార్తలు వచ్చాయి. కానీ మహేష్ బాబుకి, సుకుమార్కి డేట్ సెట్ కాకపోవడంతో సుకుమార్ రంగస్థలం తర్వాత అల్లు అర్జున్తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరు వారి వారి సినిమాలతో భారీ హిట్లు అందుకున్నారు. కాబట్టి సుకుమార్, అల్లు అర్జున్ మూవీ మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2019 అక్టోబర్ 30న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ కోవిడ్ వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా కాలం ఆగిపోయింది. చాలా కాలం పాటు సినిమా టైటిల్ ప్రకటించకుండానే షూటింగ్ చేశారు. కానీ 2020 ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు పుష్ప ది రైజ్ అనే టైటిల్తో పాటు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ అనౌన్స్ చేశారు. 200 కోట్ల రూపాయల బడ్జెట్తో తీసిన పుష్ప మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రేక్షకుల అంచనాలను పుష్ప ది రైజ్ ఏమాత్రం వమ్ము చేయలేదు. 2021 డిసెంబర్ 17న తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన పుష్ప మూవీలో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేశాడని చెప్పాలి. మొత్తం ఇండియా అంతా అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిపోయింది. డీ గ్లామరస్ రోల్లో భుజం పైకి పెట్టి అల్లు అర్జున్ నటించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. యాక్టింగ్, మేనరిజంలో అల్లు అర్జున్ను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. బాహుబలి లాంటి భారీ సినిమాలతో టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిస్తే పుష్ప ద్వారా అల్లు అర్జున్ టాలీవుడ్ రేంజ్ను మరో మెట్టెక్కించాడు. ఇక బాక్సాఫీస్ వద్ద పుష్ప సృష్టించిన సంచలనాలు చాలానే ఉన్నాయి. 370 కోట్లు వసూలు చేసిన పుష్ప అల్లు అర్జున్లో ఉన్న నట విశ్వరూపాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. దాంతో టాలీవుడ్ చరిత్రలోనే బెస్ట్ యాక్టర్గా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలిచి తెలుగు హీరోల సత్తా ఏంటో అర్థమయ్యేలా చేశాడు.
2023 అక్టోబర్ 17న రాష్ట్రపతి చేతుల మీదుగా బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఈ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరోగా రికార్డు సృష్టించాడు. ఇక 2021 నుంచి పుష్ప ది రూలింగ్ షూటింగ్లో గడుపుతున్న అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1కి మించి పార్ట్ 2 ఉండబోతుందని ఇప్పటికే ప్రకటించాడు. కాబట్టి పుష్ప లాంటి భారీ విజయానికి సీక్వెల్గా వస్తున్న ఈ మూవీ మీద గురించి ఇప్పటికీ ఇండియా అంతా చర్చ మొదలైంది. కాబట్టి బన్నీ ఇన్ని రోజుల్లో తెలుగులో అల్లు అర్జున్, మలయాళంలో మల్లు అర్జున్, కానీ పుష్ప తర్వాత మాత్రం ప్రపంచం మొత్తం మాట్లాడుకునే పుష్పరాజ్ అయిపోయాడు. అయితే అల్లు అర్జున్ మొత్తం కెరీర్ని గమనిస్తే స్టైల్ విషయంలో అల్లు అర్జున్ నిజంగా ఒక ట్రెండ్ సెటర్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వేరియేషన్ ఉంటుంది. చాలామంది తెలుగు హీరోలాగా కాకుండా సినిమాకు ఒక్కో కొత్త హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడం టాలీవుడ్లో అల్లు అర్జున్కే సాధ్యం. గంగోత్రి మూవీలో ఏ హీరోని చూసి అందరూ నవ్వారో ఆ హీరో సినిమా కోసం ప్రస్తుతం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డబ్బు ఉంటే ఎవరినైనా హీరో చేసేస్తారా అని మాట్లాడుకున్న ప్రేక్షకులు నేడు అదే హీరో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంటే ముక్కు మీద వేలేసుకుని చూస్తున్నారు. మొత్తం మెగా హీరోల్లో అల్లు అర్జున్ చేసినన్ని వెరైటీ పాత్రలో ఏ హీరో చేయలేదు. నవరసాలని నరనరాల్లోకి ఎక్కించుకున్న ఈ తరం హీరో అల్లు అర్జున్ మాత్రమే. కాబట్టి అల్లు అర్జున్ టాలీవుడ్కి దొరికిన విలువైన ఆస్తి. టాలీవుడ్లో టాప్ హీరో పొజిషన్ కోసం ఎవరు పోటీ పడ్డా వారు ఖచ్చితంగా అల్లు అర్జున్తో పోటీ పడాల్సిందే. అది నేడు మన పుష్పరాజ్ రేంజ్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోవాలని మనవి. అండ్ అల్లు అర్జున్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.